హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం పర్సెంటేజెస్ నుంచి అయితే ఇంకో సమ్ అయితే చూద్దాం చూడండి. ఇక్కడ మనకేమిచ్చారు, పాపులేషన్ ఆఫ్ ది టౌన్ అంట 10,000 ఉందంట. అంటే 10,000 ఉందంట. తర్వాత మేల్ యొక్క పాపులేషన్ అనేది 5%, ఫీమేల్ యొక్క పాపులేషన్ అనేది 10% పెరగగా 10,800 వచ్చిందంట. అంటే ఏదైతే ఈ మేల్, ఫీమేల్ పాపులేషన్ పెరగడం వల్ల వాళ్ళకైతే 800 డిఫరెన్స్ అయితే రావటం అయితే జరిగింది. ఇప్పుడు మనం మేల్స్ ఎంతమంది అనేది మేల్స్, ఫీమేల్స్ కనుక్కొని, దాంట్లో ఫీమేల్ యొక్క పాపులేషన్ ఎంతనేదైతే కనుక్కోమంటున్నాడు మనల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 5% ఇంక్రీజ్ అయిందంటున్నాడు. 105% ఆఫ్ ఎక్స్ ప్లస్ 110% ఆఫ్ 10,000 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,800. ఇక్కడ చూడండి, ఎక్స్ 10,000 మైనస్ ఎక్స్ ఏంటి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ ఒకటి తీసుకోవాలి. మేల్ అనేది ఎక్స్ అనుకోండి, ఎంతో తెలియదు కదా, మరి మేల్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు తెలియదు. నెక్స్ట్ ఫీమేల్స్, ఫస్ట్ మెయిన్ పాపులేషన్ చూస్తే 10,000. 10,000లో ఎక్స్ తీసేసామనుకోండి, ఫీమేల్సే కదా, అంటే 10,000 మైనస్ ఎక్స్ అనమాట. సో, ఆ విధంగా ఇవి రాసుకున్నాం అనమాట. ఇక్కడ 5% పెరిగింది కాబట్టి 105% ఆఫ్ ఎక్స్, 10% పెరిగింది కాబట్టి 110 ఆఫ్ 10,000 మైనస్ ఎక్స్. ఇక్కడ 105%, ఇక్కడ 110%ని ఎక్స్‌తో ఇంటూ చేస్తే 110% ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ 105%, 110 మైనస్ చేస్తే మైనస్ 5% ఆఫ్ ఎక్స్ ప్లస్ 110% ఆఫ్ 10,000. 10,000కి 110% అంటే 11,000 ఈజ్ ఈక్వల్ టు 10,800. 5%ని అటు పంపించేసి 10,800ని ఇటు తీసుకొస్తే మనకి 200 అయితే మిగులుతుంది. ఇక్కడ 5% ఆఫ్ ఎక్స్, ఇక్కడ 200 ఇంటూ 100/5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ 20,000/5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది మల్టిప్లికేషన్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4,000 అయితే వస్తుంది. మనకి ఎక్స్ వాల్యూ అంటే మేల్ పాపులేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఫీమేల్ పాపులేషన్. అంటే ఫీమేల్ పాపులేషన్ అంటే 10,000లో నుంచి 4,000 తీసేసాం అనుకోండి, 6,000. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫీమేల్స్ అనేది 6,000 మంది ఉన్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.